ఈ డ్రై ఫ్రూట్ పౌడర్‌తో పూతరేకులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ ఏమి వేయనక్కర్లేకుండా జీడిపప్పులు ఇలాగా లోపల వరకు వేగేలా సిమ్‌లో దోరగా వేయించుకోవాలి. అలాగే పిస్తపప్పులు, బాదం పప్పులు మూడిటిని ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాము. యాలకులను కూడా ఇలా పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకుందాము. ఈ పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు పలసిచ్చుకుంటూ ఆన్, ఆఫ్ మెత్తగా బరక కాకుండా మీడియంగా ఇలా పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకొని మనము 2 కేజీలు బెల్లం పొడి కలుపుకున్నానండి. ఇందులో ఈ పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పు పౌడర్‌లో 2 కేజీలు బెల్లం పొడి మనం మిక్సీ పెట్టుకొని ఎలాచీ పొడి కలుపుకుంటే మన డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇలా పూతరేకులు 2 తీసుకొని వాటర్‌లో చిలకరించి బెల్లం పొడి 2 స్పూన్లు పైన 2 స్పూన్లు నెయ్యి అప్లై చేసుకొని ఇలా పూతరేకులు వేసుకుంటే ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్ పూతరేకులు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని వివరాలు ఇంకా పూర్తి వివరాలు మన రిలేటెడ్ వీడియో ఉంటుంది. అది చూడండి ఆ వీడియో కూడా.